హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను. నాకు పర్సనల్గా చాలా యూస్ఫుల్ అయిన వ్లాగ్, నాకు స్పెషల్గా చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదేంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ, నాకు ఏమేమి యూస్ఫుల్ అయినాయో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అట్లీస్ట్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది కదా ఈ ఇన్ఫర్మేషన్. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం చేశానో, నాకు ఏవి యూస్ఫుల్ అయినాయో చెప్తాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఎక్కువగా టాక్ టు బేబీ చేసా అండ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. వాకింగ్, బటర్ఫ్లైస్, ఇవి ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ కావడానికి చెప్తారు కదా కొన్ని ఎక్సర్సైజెస్, అవి చేసా. వాటితో పాటు మైథాలజీ ఎక్కువ వినేదాన్ని. మైథాలజీ అంటే రామాయణం, రామాయణంలో బాలరామాయణం ఒకటే విన్నా. అదే మనకి ఆ టైంలో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో. సో నేను రామాయణం, చాగంటి గారి ప్రవచనాలలో రామాయణం ఉంటుంది. సో నేను ఆ రామాయణం, బాలరామాయణం ఒక 7 parts ఏమో ఉంటుంది. 7 parts ఒక 2-3 times విన్నా. అండ్ భాగవతం దశమ స్కందంలో శ్రీకృష్ణ లీలలు ఉంటాయి. దశమ స్కందం మొత్తం కంప్లీట్గా కృష్ణుడికి సంబంధించిన చిన్నప్పటివి అవన్నీ బాగుంటవి వినడానికి. మనకి చాలా ఒక పాజిటివ్ థాట్స్ వస్తాయి బేబీ మీద. అట్లా నేను శ్రీకృష్ణ లీలలు ఎక్కువ వినేదాన్ని. రామాయణం ఒక 2-3 times విన్నా కావచ్చు, కానీ శ్రీకృష్ణ లీలలు చాలా ఎక్కువగా విన్నా. నేను ఎక్కువగా భాగవతమే విన్నా. ఇది కూడా సేమ్, కృష్ణుడివి కూడా నేను చాగంటి గారి ప్రవచనాలే విన్నా. ఇది కూడా 7 parts ఉంటాయి దశమ స్కందం. అట్లా నేను డైలీ ఒక పార్ట్ వినేదాన్ని, రిపీటెడ్గా వింటూ ఉండేదాన్ని. ఎక్కువ శ్రీకృష్ణ లీలలు చాలా విన్నా. నాకు మంచిగా అనిపించేవి. కన్నయ్య కన్నయ్య అని యశోదమ్మ పిలుస్తుంటే, కృష్ణుడు చేసే అల్లర్లు కానీ మంచిగా ఒక పాజిటివ్ థాట్స్ వచ్చేటివి. ఇవి ఎందుకు వినాలి అంటే, మనము రామాయణం కానీ భాగవతం కానీ ఎందుకు వినాలి అంటే, మనకు ప్రెగ్నెన్సీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయి మనకు. తర్వాత బేబీ వచ్చాక మన లైఫ్ ఎలా ఉంటుంది, మనకు నచ్చినట్టుగా ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా. అలాంటి థాట్స్ ఏం రాకుండా ఉండడానికి పెద్దవాళ్ళు ఇవి వినాలని చెప్తూ ఉంటారు. మనకన్నా ముందు జనరేషన్లో చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళ ఇళ్ళల్లోకి బ్రాహ్మణులను పిలిపించి రామాయణమును భాగవతం వినిపించేవాళ్ళట ప్రెగ్నెంట్ లేడీస్కి పాజిటివ్ థాట్స్ ఉండడానికి, మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉండడానికి. అట్లా నేను మొబైల్లోనే విన్నా. ఈ చాగంటి గారి ప్రవచనాలే వినేదాన్ని రెగ్యులర్గా. భాగవతం ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని. నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు భాగవతం వింటూ ఉండేదాన్ని. రామాయణం డే టైంలో వినేదాన్ని. వీటితో పాటు సుబ్రహ్మణ్యోత్పత్తి కూడా విన్నా. సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే మంచిది, బేబీ మంచిగా ఉంటారు అని చెప్పేసి చెప్తారు కదా. సో సుబ్రహ్మణ్యోత్పత్తి కూడా విన్నా. ఈ 3 మైథాలజీకి సంబంధించి ఈ 3 ఎక్కువగా వినేదాన్ని. దెన్ యోగా ఏంటంటే డైలీ 1 hour వాకింగ్ చేసేదాన్ని. నాకు 5th month నుంచి బాడీ బాగా వెయిట్ అయిపోయింది. కొంచెం అంటే నాకు పర్సనల్గా నేను ఎంత ఉంటానో నాకు సంబంధించి కొంచెం వెయిట్ పెరిగింది. సో నేను అంత వెయిట్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేకుండా, అంటే నాకు నచ్చలేదు, ఎవరికి నచ్చదు కదా లావ్ అవ్వడం. సో నేను వాకింగ్ ఎక్కువగా డైలీ మార్నింగ్ ఒక 1/2 hour చేసేదాన్ని. ఈవినింగ్ ఒక 1 hour వాకింగ్ కంపల్సరీగా చేసేదాన్ని. స్మార్ట్ వాచ్ పెట్టుకొని, ఇంపాక్ట్ యాప్ పెట్టుకొని అట్లా ఈవినింగ్ ఒక 1 hour, మార్నింగ్ ఒక 1/2 hour వాకింగ్ చేసేదాన్ని. అప్పుడు కూడా బేబీతో మాట్లాడుతూ వాక్ చేసేదాన్ని. 9th month పడ్డాక బటర్ఫ్లైస్ కానీ, స్క్వాట్స్ కానీ, ఇట్లా నార్మల్ డెలివరీ అవ్వడానికి స్టెప్స్ ఎక్కి దిగడము అలాంటివన్నీ చేసిన. కానీ నార్మల్ డెలివరీ అవ్వలేదు, ఆపరేషన్ అయింది నాకు. ఇట్లా ఇవి చేశాను. నాకు పర్సనల్గా ఇవి యూస్ఫుల్ అనిపించినాయి. ఒక మైథాలజీ వింటుంటే పాజిటివ్ థాట్స్ వచ్చేటివి. ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే బాడీ వెయిట్ తగ్గడానికి మనకి యూస్ఫుల్ అవుతాయి కదా ఆ టైంలో. సో ఇట్లా అవి యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి అవి చేశాను. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం బేబీతో మాట్లాడడం, టాక్ టు బేబీ ఇన్ ద వూమ్. నాకు పర్సనల్గా ఏంటంటే చాలామంది చెప్పారు టాక్ టు బేబీ చేయాలని. అంటే చాలామంది అంటే బయట వాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు. నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు కానీ చాలా వీడియోస్ చూసేదాన్ని నేను. సో ప్రతి ఒక్క డాక్టర్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఎవరైనా యూస్ఫుల్ మ్యాటర్ చెప్తే అది నాకు ఎక్కడో ఒకడ యూజ్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి నేను కంప్లీట్గా అన్ని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని, ఎవరు ఏం చెప్పినా కానీ అబౌట్ ప్రెగ్నెన్సీ గురించి. సో ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అంటే అలాంటి వీడియోస్ ఎవరు చెప్పినా నేను చూస్తూ ఉండేదాన్ని. అట్లా నాకు చాలామంది నేను ఒక 10 వీడియోస్ చూస్తే 9 వీడియోస్లో టాక్ టు బేబీ చేయమనే చెప్పేవాళ్ళు. అట్లా నాకు టాక్ టు బేబీ మీద ఇంట్రెస్ట్ ఉండే.
కాకపోతే నాకు ఎలా మాట్లాడాలో అని తెలిసేది కాదు. ఫస్ట్ 5 మంత్స్ వరకు. యాక్చువల్గా 5th మంత్ నుంచి బేబీ వినడం అనేది బేబీకి వింటూ ఉంటారంట. బేబీకి ఇయరింగ్ కెపాసిటీ అప్పటి నుంచే ఇంప్రూవ్ అవుతూ ఉంటుందంట. సో 5th మంత్ నుంచి బేబీ వింటూ ఉంటారు కదా. 5th మంత్ మేబీ 6th మంత్లో కావచ్చు. నేను అట్లా ఎలా మాట్లాడాలో తెలియక నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. చాలా వీడియోస్ చూసా కానీ దొరకలేదు నాకు. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఎవరు చెప్పరు కదా. సో అట్లా ఏం తెలియక నేను గూగుల్లో సెర్చ్ చేసా, ఏదైనా ప్రెగ్నెన్సీ గురించి ఏమైనా రిలేటెడ్ బుక్స్ ఉంటాయి కావచ్చు అని చెప్పేసి. అట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక బుక్ అనిపించింది, గర్భస్థ శిశువుతో సంభాషణ. ఈ బుక్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తమిళ్లో కూడా ఉన్నట్టుంది, డిఫరెంట్ లాంగ్వేజ్లలో ఉంది. బట్ తెలుగులో ఉంది కదా, నాకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది తీసుకుందాం అనుకున్నా. ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, తక్కువ కాస్టే. ఇది నెల్లూరు కావచ్చు, మేబీ నెల్లూరు అనుకుంటా. నెల్లూరులో ఉండే డాక్టర్ అండాల్ రాశారు ఈ బుక్ని. ఈజీ లాంగ్వేజ్లో, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాశారు. ఒక 2-3 క్యారెక్టర్స్ని తీసుకొని మేడం రాసినారు. అది కూడా ఎలా అంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం క్వశ్చన్ చేస్తుంది, డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీకి, అలాంటి విషయాలతోటి అక్కడ బుక్ ఉంటుంది, కంప్లీట్ బుక్. సో మనకు మంచిగా అనిపిస్తుంది. మనకి ఎలాంటి థాట్స్ ఉంటాయి, ఎలాంటి డౌట్స్ ఉంటాయి, మనకు ఉండే డౌట్స్ సేమ్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి అవే థాట్స్, అవే డౌట్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఆ మేడం ఏం ఎక్స్పీరియన్స్ చేసింది అంటే, ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది, 20 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మేబీ. అలా ఆమె ఆ 20 years ఎక్స్పీరియన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసింది, ఎలా బేబీతో పేషెంట్స్తో ఎలా మాట్లాడిందో అలాంటివన్నీ ఆమె చూసుకొని ఆ బుక్ రాసింది కదా. సో బుక్ మంచిగా ఉంటుంది. నేను చూసిన దాంట్లో ఏంటంటే మా హస్బెండ్కి షేర్ చేశాను లింక్. సో ఆయన వెంటనే ఆర్డర్ పెట్టేసిండు. వితిన్ 2-3 డేస్లో వచ్చింది ఆ బుక్. 2-3 డేస్లోనే నేను కంప్లీట్గా 2 డేస్లోనే నేను మేబీ కంప్లీట్గా చదివేసిన నేను ఆ బుక్. మంచిగా అర్థమయ్యేలాగా ఉంటుంది, ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక 2-3 క్యారెక్టర్స్ని తీసుకొని మేడం కంప్లీట్ బుక్ రాశారు. సో బాగుండే బుక్, మంచిగా కంప్లీట్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. అంటే ఏంటంటే అందులో ఉండే క్యారెక్టర్స్ కూడా డాక్టర్ అండ్ ప్రెగ్నెంట్ లేడీ అడిగే క్వశ్చన్సే మనకు ఇప్పుడు మన ప్రెగ్నెంట్లో కూడా అవే క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకు. సో అట్లనే మేడం మనకి ఏ డౌట్స్ ఉంటాయి, మనకి ఏ థాట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అదే అందరు ప్రెగ్నెంట్ లేడీకి అవే ఉంటాయి. కానీ ఎవరిని అడగలేరు చాలామంది. ఈవెన్ మన పేరెంట్స్ని కూడా మనం సరిగ్గా అడగలేము కదా. కొన్ని డౌట్స్, కొన్ని ఏం షేర్ చేసుకొని, అంటే మన ప్రెగ్నెన్సీకి సంబంధించి మనకి ప్రతి ఒక్క డౌట్ మనం అడిగి తెలుసుకోలేము అందరితోటి. మేడం ఒక 2-3 క్యారెక్టర్స్ని తీసుకొని ఆ బుక్ రాసింది. కంప్లీట్గా బుక్ మొత్తం ఒక 2-3 క్యారెక్టర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఇంకోటి డాక్టర్, ప్రెగ్నెంట్ లేడీతో వెళ్ళిన ఒక పర్సన్, అట్లా 3 క్యారెక్టర్స్ తోటి బుక్ అంతా కంప్లీట్గా ఉంటుంది. ఆ బుక్లో ఏంటంటే ఎలా మాట్లాడాలి బేబీతో, ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, సో ఇవన్నీ ఉంటాయి. బేబీతో మనం ఎలా మాట్లాడాలని మనకు తెలిస్తే మనకు కంప్లీట్గా బేబీతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని అన్నీ అర్థమైపోతాయి. సో మనకు కావాల్సింది కూడా అదే కదా, బేబీతో ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలీదు స్పెషల్గా. ఆ బుక్ చూసాక నాకు కంప్లీట్గా అర్థమైంది బేబీతో ఎలా మాట్లాడాలో. అందులో మేడం ఏంటంటే, మీరు బేబీ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇప్పటి నుంచి మీరు బేబీని ట్రైన్ చేయండి. అంటే ట్రైన్ అంటే మనం ఏమో అన్నీ చెప్పాల్సిన పెద్ద ట్రైనింగ్ పంపించి చెప్పడం కాదు కదా. బేబీని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అవన్నీ బేబీతో చెప్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఒక మంచి సింగర్ కావాలనుకుంటున్నావు అనుకోని, బేబీకి పాటలు వినిపించడం, పాటలు పాడించడం, అంటే మనం పాడుతూ ఉండడము, పాటలు వినిపించడం అలా చేస్తూ ఉండాలి. మనకు డ్యాన్స్ ఇష్టం అనుకోండి, బేబీ మంచి డాన్సర్ కావాలనుకున్నారనుకోండి, డ్యాన్స్కి సంబంధించినవి స్టోరీస్ చదవడము, మనం డ్యాన్స్ చేస్తూ ఉండడము, అట్లా చేస్తుంటే బేబీకి కూడా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలనుకోండి, మీరు మంచి బుక్స్ చదువుతూ ఉండాలి. లైక్ అబ్దుల్ కలాం అలాంటి వాళ్ళ గురించి చెప్తా ఉంటే బేబీ కూడా మంచిగా చదువుకి సంబంధించిన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది బేబీకి. అట్లా నేను పర్సనల్గా ఏం చెప్పేదాన్ని అంటే, బేబీ నువ్వు ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మంచిగా మాట్లాడాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అమ్మమ్మని ఇబ్బంది పెట్టద్దు. నైట్ చాలామంది పిల్లలు నైట్ అల్లరి చేస్తూ ఉంటారు కదా. సో నువ్వు నైట్ అస్సలకి అల్లరి చేయొద్దు, నైట్ ఏడవద్దు. మన ఇంట్లో వాళ్ళందరూ వర్క్ చేసుకొని వస్తారు కదా. సో ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మంచిగా నువ్వు ఆకలి అయితే నీకు పాలు తాగాలి, మంచిగా పడుకోవాలి అని చెప్పేదాన్ని. అట్లనే ఉంటాడు అయాన్ష్, ఎవరిని డిస్టర్బ్ చేయడు. మంచిగా ఆకలి అయితే లేస్తాడు,
మంచిగా పాలు తాగి పడుకుంటాడు, డిస్టర్బ్ చేయడు అమ్మని, నన్ను డిస్టర్బ్ చేయడు, మా అమ్మని డిస్టర్బ్ చేయడు. మా అమ్మ నేనంటే ఇప్పుడు నేను కనిపించకపోయినా, మా అమ్మ కనిపించకపోయినా అల్లరి చేస్తాడు, ఏడుస్తాడు. మేము ఇద్దరిలో ఎవరో ఒకరు ఉన్నామంటే అస్సలకి అల్లరి చేయడు. సైలెంట్గా తన పని తను చేసుకుంటాడు, ఆడుకుంటాడు. బొమ్మలు అక్కడ పెడితే వాటితో ఆడుకుంటూ ఉంటాడు. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎత్తుకోవాలి అని కూడా అట్లా ఉండదు అయాన్స్ థాట్. మంచిగా ఆడుకుంటూ ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, స్మైల్ చేస్తూ ఉంటాడు, అందరితో నవ్వుతూ ఉంటాడు. ఎవరి దగ్గరికి ఇట్లా కోపంగా వెళ్ళడు, అందరి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతాడు. అందరూ అయాన్స్లో నేను ఇంకోటి చెప్పేదాన్ని, నువ్వు ఇంజెక్షన్స్ వేసుకోవడానికి ఏడవద్దు, మంచిగా ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి అని చెప్పేదాన్ని. నేను ఎవరి దగ్గరికి ఇప్పుడు టీటీ వేయించాలి కదా, అయాన్స్కి ఇప్పుడు 11 months. ఏ టీటీ వేసిన డాక్టర్ కూడా అయాన్స్ని గుడ్ బాయ్ అని మాత్రం ఊరుకోరు, ఖచ్చితంగా అందరూ గుడ్ బాయ్ అంటారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అయాన్స్కి ఎప్పుడు అదే చెప్పేదాన్ని, నేను అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి అని చెప్పేసి. సో చాలామంది అయాన్స్కి గుడ్ బాయ్ నువ్వు అంటే నాకు మరి భలే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది నాకు. అండ్ ఇదంతా ఆఫ్టర్ డెలివరీ ఎక్స్పీరియన్స్ కదా. నాకు బిఫోర్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. అదేంటంటే నా 7th monthలో కావచ్చు, నాకు గ్రోత్ స్కాన్ అయింది. గ్రోత్ స్కాన్లో నాకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండే అది ఇంకొక కొంచెం పెరిగింది అనుకోండి, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. సో నేను అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా, దానికి సంబంధించిన మెడిసిన్ ఏం లేదన్నారు డాక్టర్, అంటే మెడిసిన్స్ యూజ్ చేయొద్దు అని చెప్పారు. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే నా బేబీకి ఒకటే చెప్పిన, కన్నయ్య నువ్వు మమ్మీ మాట వింటున్నావు అంటే నీకు నెక్స్ట్ స్కాన్ వరకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉండాలో అంతే ఉండాలి, అప్పుడైతేనే నువ్వు మమ్మీ మాట విన్నట్టు అని చెప్పేసి చెప్పిన. సేమ్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ స్కాన్ వరకు నాకు ఎంత ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అవసరమో అంతే ఉండే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే నాకు బిఫోర్ ప్రెగ్నెన్సీనే బేబీ బయటికి రాకముందే నాకు బేబీ నా మాట వింటున్నాడు అని తెలిసిపోయింది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజైతే నేను మస్తు హ్యాపీగా ఉంటేనే చెప్పలేను నా హ్యాపీనెస్ ఆ రోజు. ఎందుకంటే నాకు ఒక హ్యాపీనెస్, బేబీ మన మాట వింటున్నారు అని నాకు క్లియర్గా అయిపోయింది. అంటే ఆఫ్టర్ డెలివరీ ఉండే ఎక్స్పీరియన్స్ వేరు కదా, బిఫోర్ డెలివరీ నేను బేబీ నా మాట వింటున్నాడు అని తెలిసిన వల్లే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను మా హస్బెండ్తో కూడా అది చెప్పిన, బేబీ నా మాట వింటున్నాడు అని చెప్పేసి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఇంకోటి కూడా, బేబీని నేను వీరు అని చెప్పి పిలిచేదాన్ని, అంటే వీరు కన్నయ్య ఇట్లా పిలిచేవాళ్ళము. వీరు ఏంటంటే నా పేరు రమ్య అండ్ మా హస్బెండ్ పేరు వెంకటేష్, ఇద్దరు నేమ్స్ కలిసేలాగా వీరు అని చెప్పేసి పెట్టుకున్నాం మేము. ఆ నేమ్తో మా హస్బెండ్ ఎక్కువ పిలిచేవాడు, నేను కొంచెం తక్కువ, నేను కన్నయ్య అని ఎక్కువ పిలిచేదాన్ని. అట్లా వీరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళం, గుడ్ మార్నింగ్ వీరు, గుడ్ ఈవినింగ్ వీరు అట్లా చెప్తూ ఉండేవాళ్ళం. ఆఫ్టర్ డెలివరీ బయటకు వచ్చినాక, బేబీ బయటకు వచ్చాక మా హస్బెండ్ పిలిచిండట వీరు అని చెప్పేసి. వీరు అని పిలిచేసరికి ఇట్లా చూసిండట, నన్నే ఎవరో పిలుస్తున్నారు అని చెప్పేసి చూసిండట. చాలా అప్పుడు మా హస్బెండ్ కూడా అన్నారు, బేబీ మన మాట విన్నాడు, బేబీకి తెలిసిపోయింది వీరు అని చెప్పేసి, వాడి పేరు అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సో ఇవి నా ప్రెగ్నెన్సీ జర్నీలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్. అంటే సో ఇట్లా నాకు బేబీతో మాట్లాడడం అనేది చాలా యూస్ఫుల్ అయింది. పర్సనల్గా నాకైతే యూస్ఫుల్ అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఇది కంపల్సరీ వర్క్ అవుతుంది అంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ మీకు కనుక గర్భస్థ శిశువుతో సంభాషణ బుక్ కావాలంటే నన్ను కింద అడగండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.